నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాహసయాత్రికుడు హరిని. ఈరోజైతే నేను అయోధ్యలో ఉన్నాను. అవునండి, అయోధ్యలో ఉన్నాను. థాయిలాండ్లోని అయోధ్యలో అయితే ఉన్నాను. ఒకప్పటి రాముని యొక్క కుమారులైన లవకుశుల్లో కుశులు పరిపాలించిన ప్రాంతం అయితే ఇదేనంట. దీన్నే అయోధ్య అంటారు. వీళ్ళ కాలక్రమేణా అయోధ్యను కాస్త అయుత్తయ్యగా పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను అయోధ్యలో ఒక పవిత్ర మందిరమైన ఒక ప్లేస్కి అయితే వచ్చాను. దీన్ని చెడ్డి అని పిలుస్తారు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా చాళుక్య రాజు 1424వ సంవత్సరాలు అయితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొన్ని కారణాల వల్ల ఒకరినొకరు గాయపరుచుకొని గాయాల వల్ల అయితే మరణించారు. అలాంటి వాళ్ళ జ్ఞాపకార్థం అయితే ఇక్కడైతే 2 పెద్ద మందిరాలు అయితే నిర్మించారు. ఇదే మీరు చూస్తున్న మందిరం అది. ఈ మందిరం పేరు వచ్చేసరికి వాట్ రచ్చబురాణ ఆలయం అని పిలుస్తారు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల కోసము జ్ఞాపకార్థం అయితే తర్వాత రాజు అయిన చాళుక్య త్రిభువన విక్రమాదిత్య అనే రాజు ఈ మందిరాలను అయితే వాళ్ళ అన్నగారి జ్ఞాపకార్థము నిర్మించారు. ఎంతో పవిత్రమైన పురాతనమైనది. 1424వ సంవత్సరంలో అంటే 13th సెంచరీలో అయితే నిర్మించిన ఈ టెంపుల్స్ కొన్ని భూకంప ప్రభావం వల్ల, కొన్ని కాలక్రమేణా వల్ల చాలా వరకు అయితే ఒరిగిపోయినాయి, చాలా వరకు శిథిలం అయిపోయినాయి. ఇది చూస్తాం కదా, ఇదంతా కూడా భూకంప ప్రభావం వల్లే ఉన్న ఇంత పెద్ద భవనాలన్నీ కూడా నేలకున్నాయి. మిగిలిందైతే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. నాకైతే ఈ ప్లేస్ పిచ్చ నచ్చిందండి. మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టేసేయండి. మీలో ఎంతమంది ఈ అయోధ్య ప్లేస్ని అయితే విజిట్ చేశారో కామెంట్లో పెట్టేయండి. ఎవరెవరు రావాలనుకుంటున్న కామెంట్లో పెట్టేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ నేను మీ సాహసయాత్రికుడు హరి.